ఉదయం 7:20 ఎయిర్ ఏషియా ఎయిర్ క్రాఫ్ట్ మిస్ అయినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. 8:30కి సింగపూర్లో దిగాల్సిన విమానం ఇంతవరకు దిగలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తోటి సంబంధాలు తెగిపోయినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ఇది సింగపూర్లో ఉదయం 8:30 గంటలకు అక్కడికి చేరాల్సిన ఇది. అలాగే ఉదయం 5:30కి ఇండోనేషియా నుంచి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. 162 మంది ప్రయాణికులు దీంట్లో ఉన్నట్లు మనకి అందుతున్న సమాచారం. ఏటీసీతో తెగిన సంబంధాలు. ఎయిర్ ఏషియా ఫ్లైట్ సింగపూర్లో దిగాలి 8:30కు. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీస్తో సంబంధాలు తెగిపోయినట్లుగా తెలుస్తోంది. 162 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం ఉదయం 7:30 ప్రాంతంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ విమానం ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తున్నట్లుగా సమాచారం. ఎయిర్ ఏషియా విమానం అదృశ్యమైంది. 162 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానానికి ఉదయం 7:30 ప్రాంతంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తోంది. విమానం అదృశ్యంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ జె శ్రీనివాస్ మరిన్ని వివరాలను ఇస్తారు. శ్రీనివాస్, అసలు ఈ విమానం ఎప్పుడు సింగపూర్ చేరాలి? 8:30 అని చెప్తున్నారు. అలాగే ఫ్లైట్ అదృశ్యంపై అధికార వర్గాలే ఉంటున్నాయి. వాట్ ఆర్ ది అఫీషియల్ సేయింగ్? గుడ్ మార్నింగ్ గారు. ఈ రోజు ఉదయం మరొక దుర్వార్త. ఆసియా ప్రాంతంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరొక విమానం కూడా అద్భుతమైన వార్త కలవరానికి గురి చేసింది. ఈ విమానం ఇది ఎయిర్ బస్ A20 కంపెనీది. PKAX పేరులో రిజిస్టర్ అయిన విమానం ఇది. ఉదయం 5:20 సురమాయో ఇండోనేషియా దీవి అక్కడి నుంచి బయలుదేరింది ఈ విమానం. సింగపూర్ లోని చాంగి ఎయిర్పోర్ట్ కు ఉదయం 8:30 కంటే లోకల్ టైంకి అక్కడ అరైవల్ కావాల్సింది, ల్యాండ్ కావాల్సింది. ఈ మధ్యలోనే అది అన్యూజువల్ రూట్ ని అడిగాడు పైలట్ అని చెప్పి సమాచారం అందింది. కాబట్టి చూడాలి అది ఎంతవరకు నిజమనేది తెలియాలి. ఏదేమైనప్పుడు కూడా ఇండోనేషియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాత్రం హామీ ముస్తాఫా చెప్పిన సమాచారం ప్రకారం జకార్తా టవర్ తో ఉదయం 6:17 ఈ టవర్ తో కాంటాక్ట్ పోయిందని చెప్తున్నారు. కాలిమంతన్ బేటమ్ ఐలాండ్స్ మధ్యన ఈ ఉన్నప్పుడు ఈ సంబంధాలు తెగిపోయని చెప్పి ముస్తాఫా చెప్తున్నాడు. అయితే ఫేస్బుక్ లో మాత్రం 7:24 కాంటాక్ట్ పోయిందని చెప్పి ఎయిర్ ఏషియా వాళ్ళు పెట్టారు.